ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా మన వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక తిరుపతిలోని ఉచిత సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు కూడా సాయంత్రము 6 గంటలకు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. గతంలో అయితే ఈ టోకెన్లు రాత్రి 9 గంటలకు ఇచ్చారు, తర్వాత కొద్ది కాలం 8-7 గంటలకు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి భక్తుల రద్దీ పెరిగింది కాబట్టి విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా సాయంత్రం 6 గంటలకే ఎగ్జాక్ట్గా టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. సాయంత్రం 5 గంటల నుంచే భక్తులందరూ కూడా క్యూ లైన్లో ఉంటున్నారు. 6 గంటలకు ఈ టోకెన్లు అయితే ఇస్తున్నారు. ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఎవరైనా తీసుకోవచ్చు, టికెట్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. అలాగే మీకు 12 సంవత్సరాలు దాటితే ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఈ టోకెన్లు ఎవరైనా కూడా మీరు తీసుకోవచ్చు. నన్ను కొంతమంది అడిగారు, మేడం నాకు 300 రూపీస్ టికెట్ ఉంది, వేరే టికెట్లు ఉన్నాయి, మరి అప్పుడు కూడా నేను సర్వదర్శనం టోకెన్లు తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. ఏ టికెట్ ఉన్నా కూడా ఈ దర్శనం మీరు చేసుకోవచ్చు. ఓకేనా. ప్రస్తుతం అయితే గత 10 రోజుల నుంచి భక్తుల రద్దీ అనేది అధికంగానే ఉన్నది కాబట్టి మీ అందరికీ సాయంత్రం 6 గంటలకే ఈ టోకెన్లు ఇస్తున్నారు. అలాగే నిన్న మీరు ఇక్కడ చూడండి, సాయంత్రము 6 గంటలకు ఈ రోజుకి సంబంధించి ఒక 16,000 టోకెన్లు ఇచ్చారు. రేపటికి సంబంధించి కూడా ఒక 4,000 టోకెన్లు ఇచ్చారు. అనగా రేపు 29వ తారీఖు సంబంధించి 4,000 టోకెన్లు, ఈరోజు 28వ తారీఖుకి సంబంధించి 16,000 టోకెన్లు ఇచ్చారు. దయచేసి భక్తులందరూ తెలుసుకోండి, భక్తులు ఎక్కువ మంది తిరుపతి వస్తున్నారు కాబట్టి 2 రోజులు ముందుగానే ఈ టోకెన్లు మీకు ఇచ్చేస్తున్నారు. అర్థమైంది కదండి. నిన్న సాయంత్రం 6 గంటలకి ఈ రోజు టోకెన్లు ఇచ్చారు, రేపటికి సంబంధించి కూడా 4,000 ఇచ్చారంటే 2 రోజులు టోకెన్లు మీరు ముందుగానే తీసుకోవచ్చు. ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే 2 నడక మార్గం కూడా తెరిచే ఉంది. శ్రీవారి నడక మార్గంలోకి వెళ్ళే భక్తులకు ఏ రోజు టోకెన్లు ఆ రోజే ఇస్తారు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులైతే ఒక రోజు ముందుగానే వచ్చి మీరు భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు తీసుకోండి. ప్రస్తుతానికైతే అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు 2 రోజులు ముందుగా టోకెన్లు కూడా తీసుకోవచ్చు. దానికి కారణం నేను ఇప్పుడే చెప్పాను మీతో. ఉచిత సర్వదర్శనం టోకెన్లు అనేవి 2 డేస్కి ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఓకేనా. అలాగే మీకు మరొక ముఖ్యమైన విషయము, భక్తుల రద్దీ అనేది బాగా పెరిగింది. గత 10 రోజుల నుంచి కూడా 1,00,000 మంది ఒక్కరోజు దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో దర్శనం చేసుకోవాలంటే 18 గంటలు మీకు క్యూ లైన్లో ఉండే పరిస్థితి అయితే ఉన్నది. అది కూడా ఎవరికైతే ఏ టికెట్ లేదు, అనగా ఈ 300, 500 సేవా టికెట్లు ఏవి లేవు, సర్వదర్శన టికెట్లు లేవు అంటే డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే 18 గంటలు పడుతుందని టీటీడీ వారు మనకు చెప్పడం జరిగింది. అలాగే చూడండి, నిన్నటి రోజు 82,597 మంది దర్శనం చేసుకున్నారు. 30,803 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చూస్తే ఒకవేళ మీకు టికెట్ ఉన్నా కూడా 3 నుంచి 4 గంటలు ఈజీగా దర్శనం సమయం పడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో దర్శనం అనేది గంటలు క్యూ లైన్లో ఉండే పరిస్థితిలో అయితే మనం అందరం ఉన్నాము. దానికి ముఖ్య కారణము వేసవి సెలవులు కావడము, భక్తులు ఎక్కువ మంది రావటము, దాని కారణంగా కొండపైన రద్దీ పెరిగిపోయింది. అలాగే దర్శన సమయాలు కూడా మనకు పెరిగిపోయాయి. ఓకేనా. రూములు కూడా దొరుకుతాయి కానీ ముందుగా వచ్చిన వాళ్ళకి మాత్రమే సిఆర్ఓ ఆఫీస్లో దొరుకుతాయి. కేవలం ఒక 1,500 మందికి దొరుకుతాయి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో 1,00,000 మంది పైనే వస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో రూములు దొరకడం కూడా మనకి కష్టమే. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే ఇంకా ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు నిన్న రాత్రి 10 గంటలకు సర్వదర్శనం టోకెన్లు అయిపోయాయి. ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు కాసేపటి క్రితమే మీకు అయిపోయాయి. కేవలం 2 గంటల్లోనే రాత్రి 6 గంటల నుంచి 10 గంటల లోపలే మీ అందరికీ కూడా ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు దాదాపు 20,000 టోకెన్లు అయిపోయాయి. దయచేసి భక్తులందరూ ఇది తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించాలంటే ఆలోచించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని మీ కుటుంబ సభ్యులతో తిరుపతి రావాలి. ఓకేనా. రాబోయే రోజుల్లో అనగా జూన్, జూలై, ఆగస్ట్ నెలకి సంబంధించి ఏమైనా టికెట్ల గురించి కావచ్చు, ఒకవేళ టికెట్ ఉండి ఏమైనా డౌట్ ఉంటే కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీకు సమాధానం చెప్తాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.